నిలబడి ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ మొదటి పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తుతురాలు సమర్పిస్తూ ఉన్నాం. నాలుగు నెలలు ప్రభు మనలను ఆయన యొక్క శ్రేష్టమైన కృపాబాహువులో మనందరినీ కూడా సాక్షులుగా ఉంచాడు. ఈ 5వ మాసము మే నెలలో మనందరినీ కూడా ప్రభుని గణపరచు బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పరచుకుని మనకిచ్చినటువంటి స్థితి ఏమిటి అంటే ఆ ప్రభువును, ఆ పరిశుద్ధ నామమును ఎంతగానో మహిమపరిచేటువంటి ఒక యోగ్యత ప్రభు దయచేసాడు మనకి. ఎందుకోసం అంటే మనం మరి ఈ లోకానుసారముగా నివసిస్తున్నటువంటి వారము, ఆ పరిశుద్ధమైన నామమును ఉచ్చరించడానికి ఆ ప్రభు మనకు కృప దయచేస్తాడు. అపవిత్రమైన పదవులతో ఆ యొక్క పరిశుద్ధిని మహిమపరచటం, అది మనలను దేవుడు ప్రత్యేకపరిచినటువంటి ఒక మహా గొప్ప అది ధన్యత, ఆధిక్యత. ఈ దినమందు మరి 4 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథములో 34వ అధ్యాయంలో అక్కడ రాజు హోషియా రాజు గురించినటువంటి ఆయన పరిపాలనలో ప్రజలు ఏ రీతిగా దేవుని అనుసరించారు, ఎందుకు ఎలాగా అనుసరించారు అనేటువంటిది ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఉన్నది. అపోస్తల కార్య గ్రంథములో నపుంసకుడు ఎలాగా రక్షణానుభవాన్ని పొందాడు అనేటువంటిది రాస్తున్నది, ధ్యానించాం. 3వది సువార్త వాక్య భాగంలో కూడా యెరూషలేము నుండి ఎమ్మయి మార్గానికి వెళ్తున్నటువంటి ఇద్దరు ఆ యొక్క మనుషులు లేక శిష్యులు అని రాయబడినది. ఆ యొక్క ఇద్దరికి కూడా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై వారికి కనిపించి లేఖనాలను అందించడం ద్వారా వారి యొక్క మనోనేత్రాలను తెరిచినటువంటి విశేషము అనేటువంటిది ఆ లోక వార్తలో మనం చూసాం. ఈ 4 లేఖన భాగాల నుండి మన కొరకు ఇచ్చినటువంటి అంశము ఏమిటి అంటే పునరుద్ధానుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట. పునరుద్ధానుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పునరుద్ధానుడైన యేసు 40 దినాలు ఆయన సంచారం చేస్తున్నాడు. 40 దినాలలో 11 సార్లు ఆయన ప్రత్యక్షతలు అంటే దర్శించాడు. ఆయన దర్శన భాగ్యం ఆయా వ్యక్తులకు కలుగజేశాడు. ఈ 40 దినాలలో ఆయన పునరుద్ధానమును గూర్చినటువంటి ఆ యొక్క సత్యాన్ని రుజువుపరిచాడు. అది పోయిన వారం, అంత ముందు వారం కూడా మనం ధ్యానించడం జరిగింది. ఆయన ఎవరికి ఆ ప్రభువారు కనిపించాడు, ఎవరైతే లేఖన భాగాలు విని గ్రహించి ఆ లేఖన భాగాల ప్రకారముగా వారు నడుస్తూ ఉన్నారో, లేఖన భాగాలు విని గ్రహించి కూడా వాటిని నమ్మని వారికి ఆ ప్రభువారు కనిపించాడు.
వాక్యము తెలిసిన వారే వాక్యాన్ని నమ్మని వారుగా ఉన్నారు. వారిని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అందరికీ కనిపించలా. ఆయన కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకుంటలో వారు వాక్యాన్ని నమ్మకుండా ఉన్నను కూడా వారికి దేవుడు ఒక ఆధిక్యత దయచేశాడు. అది ఒక గొప్ప విశేషం. నమ్మకుండా ఉన్నటువంటి వారిని ప్రభువారు దర్శించి వారికి కనిపించి వారిని బలపరచుట వారికి దేవుడు గొప్ప ధన్యత అనుగ్రహించాడు. గొప్ప ఆశీర్వాదం వాళ్ళకు. పునరుద్ధానుడు అనేటువంటి పదము చెబుతూ వస్తూ ఉన్న కేవలము యేసుక్రీస్తు ప్రభువునకు మాత్రమే వాడదగిన ఆ యొక్క తెలుగు పదం. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు మాత్రమే వాడదగిన పదం. అది ఎక్కడైనా వాడితే అది అర్ధరహితముగా ఉంటూ ఉన్నది. ప్రభువు ఎలాగా ఆయన పాతిపెట్టబడి ఉన్నాడో అలాగే ఆయన తిరిగి లేచిన విధానం మనకు అది విస్మయము, ఆశ్చర్యం. ఆయన ఎక్కడి నుండి లేచాడు అంటే మృతులలో నుండి లేచాడు. ఆయనకంటే పూర్వము మరణించి పాతిపెట్టబడిన వారు ఉన్నారు సమాధులలో. ఆయనతో పాటుగా సమాధి చేయబడినటువంటి వారు ఉన్నారు. ఆయనతో పాటుగా చనిపోయిన ఇద్దరు ఉన్నారు దొంగలు, అటు ఇటు కూడా. వారు కూడా అదే టైంలో చనిపోయారు. వారు కూడా పాతిపెట్టబడ్డారు. ప్రభువారు ఎక్కడ నుండి లేచాడు అంటే ఆయన మరణము నుండి, మృతులలో నుండి లేచాడు ప్రభువారు. ఆ మృతులలో నుండి ప్రభువు లేచుట అనేటువంటిది అది ఆనాడు విస్మయము అనేటువంటిది ప్రజలందరికీ కూడా కలిగింది. ఆయన గాయాలతోనే లేచాడు. మరలా మూడవ దినాన ప్రభువారు 5 గాయాల నుండి 5 గాయాలతో ఆ ప్రభువారు లేచుట అనేటువంటిది చెప్పాను. సువార్తకు అది పరిపూర్ణత కలుగజేస్తుంది. పునరుద్ధానము కనుక లేకపోతే అది అపరిపూర్ణముగా ఉండేటువంటిది. పునరుద్ధానముతో ఆ సువార్త అనేటువంటిది పరిపూర్ణము కాబడింది, ముగిసింది. ఎందుకోసం అంటే ప్రభువారు చెప్పారు, ఆ చెప్పినది అనేటువంటి నెరవేర్పు అనేటువంటి జరగాలి. నెరవేర్పు జరిగితేనే పరిపూర్ణత. నెరవేర్పు అనేటువంటిది జరగకుండా ఉంటే అది పరిపూర్ణమైన సువార్తగా పరిగణించబడదు. ఎందుకంటే ఆనాడు బలమైనటువంటి వారు ఆ ప్రభుని పునరుద్ధానాన్ని విమర్శించడానికి అక్కడ ఉన్నారు. ప్రభుని పునరుద్ధానాన్ని విమర్శించడానికి చూస్తూ ఉన్నారు. బలమైన వారు, ప్రభుత్వం ఉన్నటువంటి వారు చాలా బలహీనులు, అల్పులు, దీనులు ఆయనతో ఉన్నారు ఆనాడు. కానీ ప్రభునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు మాత్రము గనులైన వారు ఉన్నారు. మతపరమైనటువంటి గనులు ఉన్నారు, రాజకీయపరమైన గనులు ఉన్నారు, ప్రభుత్వపరమైన గనులు ఉన్నారు, అధికారులు ఉన్నారు ఆయనకు వ్యతిరేకంగా. ఒక బలమైనటువంటి వ్యవస్థను ఈ పునరుద్ధాన శక్తి అనేటువంటిది పతనం చేసింది. ప్రభుత్వాన్ని, రాజకీయ వ్యవస్థను, ఇటు మతపరమైనటువంటి వారిని ఈ పునరుద్ధానం అనేటువంటిది పతనము చేసింది. ఆయన దర్శనాలు అసత్యమని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సమాధులలో ఎంతో పెద్ద పెద్ద రాజులు, గనులు, దేశ పరిపాలకులు, ప్రపంచాన్ని ఏలిన వారు సైతం సమాధి చేయబడినట్లుగా సమాధులు అన్నీ కూడా మూతవేయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుని సమాధి మాత్రమే తెరచిన సమాధిగా ఈనాడు కూడా ఓపెన్ టాంబ్గా అక్కడ అందరూ కూడా దర్శించి వస్తూ ఉన్నారు. మృతులలో నుండి ఆయన లేచాడు. వాక్యము బలమైనటువంటిది, వాక్యము ఆదరణ కలిగించేటువంటిది, ఘనమైనటువంటిది. ఆ యొక్క వాక్యము, ఆ యొక్క సత్యము యథార్థమైనటువంటిది వాక్యముగా ఈ పునరుద్ధానం ద్వారా మరొకసారి తండ్రి అయిన దేవుడు కుమారుని పునరుద్ధానం ద్వారా సర్వ మానవాళికి కూడా ఒక వర్తమానాన్ని తీసుకొచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం, చూడాలి. పునరుద్ధానుడై ఆ ప్రభువారు దర్శిస్తూ ఆయన వాక్యాన్ని కూడా పంచుకుంటూ ఉన్నాడు. కేవలం భోజనం చేయటమే కాదు, ఆయన శిష్యులతో భోజనం చేసినట్లుగా లేఖన భాగాల్లో ఉన్నాయి.
శిష్యులకు ఆయన చేతి గాయాలు చూపించినట్లుగా వాక్య భాగములో ఉంది. ఈరోజు మనం ధ్యానము వాక్యము ధ్యానించుట యేసుక్రీస్తు వాక్య రాయబడినది, వాక్యములో రాయబడినది, అన్నీ కూడా ఆయన విధుల్లో ఆయన శాసనములను రాయబడి ఉన్నాయి. ఈ వాక్యము అనేటువంటిది సమాజానికి ఆనాడు హోషియా దినాలలో మొదటగా చదువుకున్నటువంటి వాక్యము 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయంలో కొన్ని లేఖనాలు చదువుకున్నాం, విన్నాం. హోషియా యోధా ప్రజలను ఏలుతూ ఉన్నాడు రాజుగా ఉండి. హోషియా మంచి పనులు చేస్తూ ఉన్నాడు, దేవుని అనుకూలమైనటువంటి వాడుగా పరిపాలన చేస్తూ అనుకూలమైనటువంటి పరిపాలన జరిగిస్తూ ఉన్నప్పుడు దేవాలయాన్ని బాగు చేయమని కొంతమందికి సెలవిచ్చాడు రాజు. దేవాలయాన్ని అక్కడ బాగు చేస్తూ ఉన్నప్పుడు వారికి ధర్మశాస్త్రం అనేటువంటిది దొరికనువని రాయబడి ఉంటుంది. 34వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 15వ వచనం 15. షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. ధర్మశాస్త్రము వాక్యాన్ని చదివి వినిపించాలి. దగ్గరగా అందరికీ
రాజు విన్నాడు. విని తన యొక్క వస్త్రములను ఆ లేఖన భాగాలలో ఉన్న ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ మాటలు వారి హృదయంలోనికి వెళ్ళాయి. ఇంకా మనం కిందకి వెళ్తే ఆ రాజు ఎంక్వైరీ చేయమంటాడు. ఏమిటి అంటే ఒక రానైనటువంటి మహా ఉపద్రవం ఉగ్రతను గురించి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉన్నది. మీ రాజ్యానికి రాబోతూ ఉన్నటువంటి గొప్ప ఉగ్రత రాబోతూ ఉంది అనేటువంటి దానిలో ఉంది. వెంటనే రాజు వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకోనుట అంటే ఒక పశ్చాత్తాపం, వస్త్రాలు చింపుకోనుట అంటే ఒక మారు మనస్సు, అంటే ఒక తన హృదయాన్ని కరిగించుకొని తన యొక్క వస్త్రాలు చింపుకున్నట్టు యొక్క బాహ్య సూచన ఏమిటంటే మారు మనస్సు. దేవుని వాక్యం వినగానే మారు మనస్సు పొందుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇంకా ఎంక్వైరీ చేయండి అంటే హుల్డా అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి కూడా వెళ్తా. ఆమె కూడా 24వ వచనంలో మాట్లాడుతుంది. ఆమె ఏం చెప్తుందంటే, ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకి కాపురస్తుల మీదకి యోధరాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడిన శాపములన్నింటినీ రాపించదను. రాయబడిన ఆశీర్వాదాలు కాదండి. దేవుని వాక్యము ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలని చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము మన చూస్తూ ఉంటే మనతో మాట్లాడాలి, దీవించబడే మాటల కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాం. నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలు చూస్తాం, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాననే మాటను చూస్తాం. నీవు నాకు ప్రియుడవు కనుక నిన్ను కనపరచదను, ప్రేమించదను అనేటువంటి ఆ మాటల కొరకు మనం ఎదురు చూస్తాం. కానీ శాపం గురించి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయం దేవుని వాక్యం నుండి. ఇక్కడ అసాధారణమైన రీతిలో దేవుని వాక్యం దొరికింది. ఆ వాక్యం చదవండి అయ్యా అంటే చదివినప్పుడు ఏముందంటే దానిలో శాపాలు. ఎవరు కూడా జీర్ణించుకోలేరు శాపం. కీడును జీర్ణించుకోలేం, శాపాన్ని జీర్ణించుకోలేం, ఉగ్రతను జీర్ణించుకోలేం. దేవుని వాక్యం నుండి వస్తామన్నప్పుడు హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు. దేవుని దూతతో పంపాడు ప్రవక్తని, నువ్వు చనిపోతున్నావు ప్రార్థించాడు. తను ఒక్కసారిగానే యాక్సెప్ట్ చేయలేకపోయాడు ఆ మాట. శాపగ్రస్తమైన మాట కదా, నువ్వు చనిపోతున్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే శాపగ్రస్తమైనటువంటి మాటగా భావించి వెంటనే తాను ఏం చేశాడో అనేక మార్లు మనం చూసాం. హుల్డా అనేటువంటి ప్రవక్తి చెప్తున్నటువంటి మాటలు రాజు పంపాడు. ఒకసారి అక్కడికి వెళ్ళండి, విచారణ చేయండి, ఏంటి దేవుని వాక్య భావం నాకు కావాలి అంటే పంపిస్తే అమ్మంటుంది. రాయబడిన శాపాలన్నీ కూడా రప్పించదన్ను మీ మీదకి యూదా ప్రజలారా. తర్వాత రాయబడింది కదా, వారు నన్ను విసర్జించి 25వ వచనంలో విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి విన్నారు గనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి వార్త తెలియపుడి అంటే రాజు చెప్పండి. రాజు పంపాడు హుల్డా అనేటువంటి ప్రవక్తి దగ్గర. స్త్రీ అన్నమాట ప్రవక్తి. మీకు ఎవరు పంపాడు మిమ్మల్ని ఆయనతో వెళ్ళి చెప్పండి. ఏం చేశారు మీరు అంటే తప్పిదం చేశారు, నన్ను విసర్జించారు, దేవతలకు ధూపం వేశారు, చేతి పనుల వల్ల నా కోపం పుట్టించినారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మరింపబడును. ప్రమాదం అన్నమాట. ప్రమాదకరమైనటువంటి వార్త వింటా ఉన్నారు కదా. మానవులు తట్టుకోలేనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. దీవిస్తానంటే వింటారు కానీ కదా, చంపుతాను అంటే ఎవరో కూడా జీర్ణించుకోలేరు. మితి లేకుండా కొమ్మరింపబడుతుంది నా కోపము. ఎంత పరిస్థితి ఎదురైందో. హోషేయ రాజునకు అన్ని చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, తన పితరుల కంటే బాగా. అయినా కానీ వినకూడని
దేవుని మాటలను వింటూ ఉన్నాడు. వెంటనే తాను గ్రహించాడు, ఇది నాకు మాత్రమే కాదు, యూదా ప్రజలందరికీ తెలియాలి, యూదా ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి వారందరినీ కూడా 30వ వచనంలో గ్యాదర్ చేశాడు. 30వ వచనం చూస్తే, వారిని సమకూర్చెను, రాజును, యూదా వారందరును, కాపురస్తులను, యాజకులను, లేవీలను, జనులలో పిన్నలు పెద్దలందరినీ యెహోవా మందిరము రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథ మాటలన్నీ వారికి వినిపింపబడను. అందరినీ కూడా పిలిచాడు ఆయన. తెలియాలి అందరికీ, ఎవరు ఏమి చేస్తా ఉన్నారు, దేవునికి విరోధమైనటువంటివి అనేవి అందరికీ తెలియాలి. సో ఆయన ఏం చేశాడంటే, మారాలి, ఎవరెవరు మారాలో వారందరినీ పిలిచాడు, సమకూర్చాడంటే మొత్తాన్ని, రాజుని, యూదా వారిని, యెరూషలేము కాపురస్తులు, యాజకులు, లేవీయులు, నాయకులు, పిన్నలు, పెద్దలు అందరినీ కూడా పిలిచాడు. పెద్ద గ్యాదరింగ్ అన్నమాట. సమకూర్చి అప్పుడు ఆ మాటలన్నీ కూడా వారికి వినిపించాడు. అప్పుడు ఒక్కొక్కరికి తెలుస్తుంది వారు ఏం చేస్తూ ఉన్నారనేటువంటి, ఎన్ని తప్పులు చేస్తా ఉన్నారో ఆ వాక్యము ద్వారా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు తెలియకుండా ఉన్నారు. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పే వరకు దావీదు తప్పు తాను తెలుసుకోలేకుండా ఉన్నాడు. దేవుడు ప్రవక్తను పంపించి దావీదు ఏమి తప్పు చేశాడో చెప్పే వరకు గ్రహించలేదు దావీదు. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. ధర్మశాస్త్రం కనపడటం, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పడేయకుండా చదవండి అని రాజు ఆజ్ఞాపించటం, దాని భావం ఏంటో విచారించడని ప్రవక్తి దగ్గరికి పంపటం, ప్రవక్తి ఎవరించి చెప్పటం, అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు రాజు ఏం చేయాలనుకున్నాడంటే, అందరికీ తెలియాలి వారు చేసేటువంటి తప్పులు. 2 తలంపుల మధ్య ఉన్నటువంటి ప్రజలను పాలిస్తూ ఉన్నాడు. 2 తలంపుల మధ్య ఉన్నారు. రాస్తున్నది అక్కడ, దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వేరు రకాలైనటువంటి వారిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టము కానీ ఆయన ఆజ్ఞాపించాడు, ఎక్కడా కూడా మరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప మరొకరు ఎవరు కూడా ఉండకూడదు. పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీటిలో కానీ ఎక్కడ కూడా ఏ దేవుడు కూడా ఉండకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను విన్నారు. మోషే చెప్పగా విన్నారు. ఆచరణలో మాత్రము వారు ఆచరించడం లేదు. రాజు డిసైడ్ అయ్యాడు. ఒకటే డిసిషన్ ఏమిటంటే, తాను ఎలాగా మార్పు పొందాలి అనేటువంటి ఆలోచన. 31వ వచనంలో, మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గాయకొనొచ్చు ఈ గ్రంథములో రాయబడిన నిబంధన ఆటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. చాలు. ఒకటి, తను నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానించుకున్నాడు. ఏదైతే ఆజ్ఞ ఈ ధర్మశాస్త్రం నుండి నాతో మాట్లాడిందో ఆ ప్రకారముగా నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నేను ఆ యొక్క ఆజ్ఞలు గాయకొంటాను అని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని ఉన్నాడు. వాక్యమును తన హృదయములో చేర్చుకున్నాడు. రాజుని కదా, నేను ఏది చేసినా చెల్లిపోటు అవుతుంది అనేటువంటి ఆలోచన ఎంత మాత్రము లేదు. దేవుని వాక్యమును నమ్మినటువంటి వాడు గనక దేవుని వాక్యానుసారంగానే జీవించాలనేటువంటి ఆసక్తి తనలో మాత్రం ఉంచుకోకుండా బాహాటంగా గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తాం. గొప్ప సాక్ష్యం, రాజు సాక్ష్యం ఇవ్వడం గొప్ప విషయం కదా. యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాను. మరలా ఏం చేశాను, అందరితో కూడా ఒప్పుకొని చేశాను. తర్వాత లైన్లో రాసి, మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీనీలందరినీ నిబంధనకు ఒప్పుకొని చేసిన కనుక
యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడిని యెహోవా నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. అందరిని కూడా మార్చగలిగాడు. దేవుని వాక్యము గొప్ప మార్పు కలుగజేస్తూ ఉంది. దేవుని మాటలు పనిచేస్తూ ఉంటాయి నిత్యము కూడా. పని చేయటానికి దేవుని వాక్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వినినప్పుడు, గ్రహించినప్పుడు లోపల పని చేయాలి. ఒక రూపాంతరపరచబడేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కలగజేయాలి. మార్పు అనేటువంటిది కలగజేస్తుంది వాక్యం. రాజు అంతటి స్థాయి కలిగినటువంటి వాడు నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను వాక్యానుసారముగా ప్రవర్తిస్తాను, అనుసరిస్తాను దేవుని అంటే అక్కడ అందరి చేత కూడా ఆ నిబంధనకు ఒప్పుకొన చేశాను అని రాసి దేవుడని పితరుల దేవుడని దేవుని నిబంధన ప్రకారము వారు ప్రవర్తించిరి. యెహోవానే సేవిస్తాము అనేటువంటి మాట ఆ ప్రజలందరి నుండి కూడా రప్పింపగలిగాడు హోషేయ రాజు. వాక్యానుసారముగా జీవించటానికి ప్రజలను సిద్ధపరిచాడు. వాక్యము చెప్పింది ఏమిటి? నీ పైకి ఉగ్రత వస్తుంది, జాగ్రత్త. విని పెడచెవిని పెడితే నిజంగానే ఉగ్రత వస్తుంది. విని కూడా జాగ్రత్త పడకపోతే నిజంగానే ఉగ్రత వస్తుంది. విని అత్యంత జాగ్రత్త వహించాడు హోషేయ రాజు. స్వార్థం లేకుండా ప్రజలందరినీ కూడా రక్షించకోరి, రక్షణ భావనకు నడిపించుకోరి తాను తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి వారి తప్పుదం తెలియాలి. ప్రజలందరి యొక్క క్షేమం కోరి వారి పైకి వచ్చేటువంటి ఆ ఉగ్రతను ఎంత మాత్రం కూడా రానీయకుండగా తాను అందరికీ కూడా వాక్యానుసారంగా ఉండాలని తాను నివసిస్తూ ఇతరులను నివసింపజేశాడు. తాను చేస్తూ ఇతరులను కూడా చేయమని ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా ప్రజలు ఆ ఉగ్రత నుండి లేక ప్రమాదం నుండి, కీడు నుండి వారందరూ కూడా తప్పించబడిన విధానం మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఏం చేస్తాడంటే విగ్రహాలను తీసివేస్తాడు. కొద్ది గొప్ప ఉన్నప్పుడు వాటిని కూడా తీసివేస్తాడు. మనలో నుండి ఈ విగ్రహాలను తీసివేయాలని చెప్పి హోషేయ రాజు వాటిని తీసివేసి దేవుని అనుసరించటం మానలేదట. లాస్ట్లో మనం చదివాం ఆ వచనం. దేవుని అనుసరించుట వాళ్ళు ఎవరో కూడా మానలేదు, అనుసరిస్తూనే ఉన్నారు. యెహోవా ప్రేమను, యెహోవా కనికరమును రుచి చూసిన బిడ్డలుగా అక్కడ యోధా ప్రజలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. వాక్యం విన్నారు, గ్రహించారు. వాక్యం విని గ్రహించాలి. ఎందుకంటే వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గం. కత్తితో పోల్చాడు వాక్యమును, కత్తితో పోల్చాడు. అది చెడును దానికి జాంకాయ పుచ్చు పట్టింది. ఏం చేస్తాం? కత్తి తీసుకుని దాన్ని ఆ పుచ్చు తీసేస్తాం కదా, మిగిలిన భాగం మనం తింటాం. ఆ చెడును తొలగిస్తుంది ఆ కత్తి. దేవుని వాక్యం ఖండిస్తుంది. దేవుని వాక్యం బుద్ధి చెబుతుంది. దేవుని వాక్యం బ్రతిమాలుతుంది. నీ క్షేమం కోరి నా క్షేమము కోరి. ఒక్కొక్కసారి ఎక్కడ నుండి కొంతమంది అయ్యగారు చెప్తా ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు నా గురించి చెప్తున్నాడు అని కదా. వాక్యం ఈరోజు నా గురించే మొత్తం చెప్పేశాడంట. బయటికి వెళ్ళి మొత్తం నా గురించి వాళ్ళు చెప్పిందంతా నా మీద కోపం, నాతో డైరెక్ట్గా మాట్లాడలేడు అయ్యగారు కాబట్టి వాక్యం నుండి మాట్లాడుతున్నాడు అని చాలామంది ఎంచుకుంటారు ఆ మార్గం. కానీ నేనైతే ఎంచుకోను. అలా ఎంచుకుంటారేమో నాకు తెలియదు, కానీ అంటారు బయటకు వచ్చి నా గురించి వాళ్ళ వాక్యం అంటారు చాలామంది. పెద్దలు అలాగ అనుకుంటారు, విశ్వాసులు అందరూ అలాగ అనుకుంటారు చాలామంది, నాకు తెలుసు. అది దేవుని వాక్యం నువ్వు అంగీకరిస్తే హృదయపూర్వకంగా దేవుని వాక్యం నీ కొరకు నీ ముందు ఎందుకు ఉంచాడంటే నిన్ను ఖండించడానికే. గొర్రెల కాపరి తర్వాత పైన గొర్రెలకు ఒకటి పడేస్తాడు కర్రతో, ఒకటి తగిలిస్తాడు. అటు ఇటు తిరుగుతుంటే ఆ గొర్రెని కొడతాడు. కొట్టినంత మాత్రాన అతడు చంపాలనో కొట్టడో, ఆ గొర్రెను హింసించాలనో కొట్టడో, ఏంటంటే మరలా లైన్లోకి రావాలని కాపరి కొడతాడు, ఒకటి వేస్తాడు కదా. అలాగే దేవుని వాక్యము గద్దించినప్పుడు స్వీకరించాలి.
నువ్వు చేర్చిన తప్పయ్యా అంటే స్వీకరించాలి, మాట్లాడిన తప్పమ్మా అంటే స్వీకరించాలి, వాక్యానుసారముగా మాట్లాడినప్పుడు స్వీకరించాలి. దావీదు ఏమన్నాడు? నాతాను ప్రవక్తతో ఏమన్నా అన్నాడా? ఆ మనుషుడు నీవేనయ్యా, నిన్నే చంపాలంటున్నాడు దేవుడు అంటే ఏమన్నాడు? ఏమల్లా? ఆ మనుషుడు నీవే, తప్పు చేసింది నీవే, దేవుని దృష్టికి నీవు దుష్కార్యాన్ని జరిగించావు, నువ్వెంతైనా శిక్షార్హుడవి. నువ్వే నాకు చెప్పేది, నీది నువ్వు చూసుకో అనలేదు. దావీదు అంగీకరించాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అంగీకరించాడు. ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, క్రమపరచడానికి, క్రమశిక్షణలో ఉంచడానికి, మెండైనటువంటి క్షమాభివృద్ధి కలిగించడానికి వాక్యాన్ని దేవుడు నీతో నాతో కూడా పంచుకుంటూ ఉన్నప్పుడు హోషేయ రాజు ద్వారా యూదా రాజ్యము సమస్తమైన క్షేమాన్ని పొందింది. అలాంటి క్షేమము నీవు నేను కూడా పొందాలి. కొన్ని పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. పరిచేటువంటి పరిస్థితులలో వాక్యానికి దూరముగా, దేవుని దూరముగా ఒకవేళ మనం వెళ్ళి ఉండవచ్చేమో. అప్పుడే వాక్యం నిన్ను పట్టుకుంటుంది. వాక్యం అనేది గట్టిగా పట్టుకుని లాక్కొస్తుంది. ఇశ్రాయేలు జీవితంలో వాళ్ళు యూదా ప్రజలందరూ ఉంటే దేవుడు మరలా పట్టుకుని ఆయనను అనుసరించడం మానకుండా ఉండేలాగా మాట్లాడాడు ప్రభు. అనుసరిస్తూనే ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని మనం కూడా అదే, మనకు వాక్యం అనేటువంటి దిక్సూచి అన్నమాట. దిక్సూచి, ఒక గైడ్, ఒక నావిగేషన్. ఆ ప్రకారం మనకు వెళ్ళాలి. వాక్యానుసారముగా వెళ్ళినప్పుడు మన యొక్క గమ్యస్థానము మనం చేరుతాం. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రయాణం అవుతుంది. దాన్ని కొనసాగిస్తాడు కూడా దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పారు చాలా మార్లు. వాళ్ళు బంగారు దూడని పోతపోసుకున్నారు. ఆడవాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర ఆ బంగారాన్ని దీన్ని తీసుకొచ్చి పోతపోసారు, కొరుములో వేసి. దూడాకారం వచ్చింది. అబ్బో, మమ్మలను ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఇదే, ఈ దూడ అని దూడకు మొక్కుతా ఉన్నారు. బంగారంతో చేసిన దూడ. యెహోవా దేవుడు కోపం రగులుకుంది. మోషే, నువ్వు ఎక్కడున్నావు? పైన కొండ మీద ఉన్నానయ్యా, త్వరగా దిగు. కింద చెరువిడిగా వాళ్ళు ఆ దూడకి మొక్కుతా ఉన్నారయ్యా. దేవుడు అంటున్నారయ్యా, దేవత అంటున్నారయ్యా అని. వాళ్ళే ఆ దూడే తీసుకొచ్చిందంటే బయటికి వెళ్ళని వాళ్ళ మీద నేను కాపాడుతూ ఉన్నాను, తుత్తినీళ్ళుగా చేస్తాను, నువ్వు దిగిరా అంటే అవ్వా అని అడ్డుపడతాడు. దేవుని కోపానికి అడ్డుపడతాడు మోషే. అయ్యా క్షమించయ్యా, కటాక్షం చూపయ్యా, వద్దయ్యా అంటే బతులాడతాడు దేవుడు. మోషే అడ్డుపడతాడు ప్రార్థనా పూర్వకంగా. మోషే అడ్డుపడినప్పుడు ఆ ప్రమాదం అనేది, ఉగ్రత అనేటువంటిది అక్కడ తప్పించబడుతుంది. దేవుడు బయలుపరిచేటువంటి ఆ ఉగ్రతకు అడ్డుపడాలి. మోషే ప్రార్థించాడు. ఇశ్రాయేలు ప్రజలందరిని బట్టి కూడా దేవుడు కటాక్షం అనేటువంటిది చెప్పారు. చాలా జరుగుతుంది అక్కడ. అలాంటి పరిస్థితులు దేవుని వాక్యం గుండా మనతో బయలుపరచబడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ప్రవర్తించాలి. నీ రెండు కాళ్ళతో నీవు చూస్తూ ఉంటావు కదా, నా రెండు కాళ్ళతో నేను చూస్తూ ఉన్నాను, నన్ను మీరందరూ కూడా అనేకమైన కాళ్ళతో నన్ను చూస్తూ ఉన్నాను. ఎవరో చూడలేదు అనుకోవటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి పొరపాటే. ఆ మిస్టేక్ అనేటువంటిది క్రైస్తవులు జరిగించకూడదు. అదే క్షేమం కోరి దేవుని వాక్యం ద్వారా వాళ్ళు మార్పు నొంది యెహోవానే అనుసరించే వారిగా ఉన్నట్లుగా వాక్యములు మనమైతే చూస్తూ ఉన్నాం. కార్యముల గ్రంథంలో మనం చదివాం కదా, ఈ 8వ అధ్యాయంలో చూసాం. అది మనకు బాగా తెలిసినటువంటి ఆ యొక్క లేఖన భాగం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివాం. ఇది 26వ వచనం నుండి అనుకుంటా, 26 నుండి మనం 40 వచనాల వరకు చదువుకున్నాం. ఇక్కడ ఒక ఆర్థిక మంత్రి అని తను చెప్తారనమాట. ఇతడు ఆ కందకే క్రింద మంత్రి అయ్యి
ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. ఒక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాణి, అక్కడ ఇతడు ధనాగారం అంతటి మీద ఒక అధికారి, అంటే ట్రెజర్, అక్కడ ధనాగారం, ఆర్థిక శాఖ, దాని మీద అధికారిగా ఇతను ఎవడు అంటే ఇతను ఒక నపుంసకుడు, ఐథియోపియైనటువంటి ఒక నపుంసకుడు. ఇథియోపియలు వారు పొట్టిగా నల్లగా ఉంటారు అనేది కొంతమంది చెప్తా ఉంటారు. అందులో మరలా నపుంసకుడు. వాళ్ళకి ఈ స్థానం లేదు సమాజంలో, మామూలుగా స్థానం లేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ గురించి చెప్పాడు. కొంతమంది పుట్టడమే నపుంసకులుగా పుడతారు, కొంతమంది నపుంసకులుగా మారతారట, కొంతమంది దేవుని రాజ్యం కొరకు నపుంసకులుగా ఉంటారట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు. చాలా ఇలాగా 3 రకాలుగా ఉన్నటువంటి 3 రకాల కేటగిరీస్. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉంటారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. 3 రకాలలో మరి ఈ నపుంసకుడు ఏ మనకైతే తెలియదు, కానీ అతనున్న పొజిషన్ మాత్రం చాలా గొప్పది. ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అంటే అంతటి చాలా పవర్ఫుల్ స్టాటస్ అనమాట, అతని పవర్ఫుల్ హోదా. అలాంటి వాడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని దూత ఫిలిప్పును తొందర పెడుతుంది, వెళ్ళాలి అంటే ఫిలిప్పు 30వ వచనం చూస్తే, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా చదువుచుండగా విని, చదువునది గ్రహించున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చెప్పకుంటే ఎలాగూ గ్రహింపగలను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్పు ఎవరంటే 7 మంది పాఠశాలలో ఒకడు. ఆ సంఘం విస్తరిస్తున్నప్పుడు, అక్కడ పరిచర్య కుంటుపడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ కూడా చెప్తారు సంఘానికి, మీలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు కదా, వాళ్ళను ప్రార్థనా పరులు, వాళ్ళలో మీలో 7గురిని ఏర్పాటు చేసుకునండి ప్రార్థనాపూర్వకంగా. అంటే ఆ 7గురిలో ఫిలిప్పు కూడా ఒకనిగా ఉన్నాడు. 7 మంది పరిచారకులలో ఫిలిప్పు అను ఆయన ఒక్కడు. దూత చెప్పింది వెళ్ళి అతనితో నీవు కలిసి మాట్లాడాలి అంటే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంత ఆసక్తిగా ఆ ఫిలిప్పు దేవుని యొక్క మాటను విని ఏం చేశాడు వెళ్ళి అంటే 35వ వచనం చూస్తే, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని అందించడమే ఫిలిప్పు యొక్క పని. తన విధి ఏమిటయ్యా అంటే దేవుని సువార్తను తెలియపరచడము. చాలా చెప్పాడు అక్కడ వాక్యం. ఏమి వాక్యం చదవబడిందో కూడా అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆయన నోరు తెరవకుండా ఉండి ఆ శ్రమలను, ఆ హింసను భరించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన వరకు కూడా ఆ వాక్యాన్ని నపుంసకునికి అందించాడు ఫిలిప్పు. ఆ నపుంసకుడు అడుగుతూ ఉన్నాడు, ఎవడైనా నాకు వాక్యాన్ని అర్థం చెప్తేనే కదా నాకు తెలిసేది, నాకు గ్రహించేది అంటే ఫిలిప్పు అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు. ప్రకటించిన వాక్యము వ్యర్థము కాలేదు. ప్రకటించిన వాక్యం వ్యర్థం కాలేదు. ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టలేదు.
చెవిలో గుండా వెళ్ళిపోలేదు, కానీ చెవి నుండి హృదయానికి చేరింది నపుంసకునికి. మారు మనసు పొందినటువంటి ఆ నపుంసకుడు అడుగుతూ ఉంటాడు, బాప్తిస్మము ఇమ్మని అడుగుతాడు. ఫిలిప్పు బాప్తిస్మము ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. వాక్యాన్ని, సత్యమైనటువంటి యథార్థమైనటువంటి వాక్యాన్ని అంగీకరించాడు. అతడు అంగీకరించాడు కనుకనే తను ఒక లక్షణానుభవంలోనికి అతడు వెళ్ళాడు. ఆ నపుంసకుడు దేవుని మాటలు విని కూడా వదిలినటువంటి వారిని ప్రభు అంటున్నాడు, నమ్మని మందమతులారా, నమ్మని మందమతులారా, మీ విశ్వాసము ఎక్కడ? ఎన్నో మార్లు ప్రభువారు 11 సార్లు కనపడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అంటే ఏమిటయ్యా అంటే ఏమన్నాడు తోమా ఒకప్పుడు ఏమన్నాడంటే, ప్రభుతో కూడా చావటానికి పదండి అంటాడు శిష్యులందరితో. ఆయనతో పాటుగా చనిపోదాం పదండి అయ్యా మీరు కూడా ఏంటి అంటాడు. ఆయనతో పాటు చావటానికి సిద్ధపడినటువంటి పేతురు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నమ్మని ఆ పునరుద్ధాన సన్నివేశాన్ని బట్టి 11 సార్లు ఆయన కనపడవలసినటువంటి ఆవశ్యకత అక్కడ ఏర్పడింది. ఒకసారి గ్రహించలేదు కాబట్టి అన్నాడు, నమ్మి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని వారినే ప్రభువారు ఫోకస్ చేసి వారితోనే ఆయన మాట్లాడి తన యొక్క గాయాలను చూపి పునరుద్ధాన రుజువులను ఆ ప్రభువారు చూపారు. అప్పుడు కానీ వారు నమ్మి విశ్వసించి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షులుగా మరణించే వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇక నపుంసకుడు సమాజంలో చేర్చబడని వాడు, సమాజంలో దూరంగా ఉండవలసినటువంటి వాడు తన యొక్క శారీరక స్వభావాన్ని బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి గొప్ప అనుమతి, ఆ డోర్ అనేటువంటిది ఓపెన్ అయ్యింది. స్త్రీలకు, పురుషులకు, నపుంసకులకు కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వెళ్ళి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం అనేటువంటిది దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా ఆ యొక్క డోర్ అనేటువంటిది ఓపెన్ చేశాడు. వాక్యాన్ని నమ్మాడు కాబట్టి నిత్య జీవానికి అతడు వెళ్ళి ఉంటాడు. నిత్య జీవం పొందాలి, మార్గము అనేటువంటిది దేవుని వైపు ఉన్నటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే దేవుని జీవ వాక్యాన్ని నీవు నేను కూడా గ్రహింపునకు తెచ్చుకోవాల్సినదే. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితమును కూడా దేవుని ముందు ఉంచినప్పుడు ఆ ప్రభు మాట్లాడుతున్నాడు కదా, యెరూషలేము నుండి ఎంఐ మార్గానికి వెళ్తున్న వారితో ప్రభువే చొరవ చూపించాడు. లోకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే, లోక 24వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు ఆయనే వచ్చాడట. అది లోకా సువార్తికుడు అలాగ రాస్తున్నాడంటే దానిలో విశేషమైనటువంటిది లేకపోలేదు. యేసును ఆహ్వానించలేదు, వాళ్ళు యేసును వారు గుర్తించలేదు. వారు ఏంటి సంగతులన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇలాగా శుక్రవారం సంగతులు, శనివారం సంగతులు, భయము, ఆందోళన, శుక్రవారం ఆయన హింసించటం, చంపటం, ఇవన్నీ కూడా సంభాషించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడచెను. పట్టబగలేనట వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మొయ్యబడను. పగటి టైంలో వారు నడుస్తున్నారు, చీకటి పడే వరకు నడిచారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు గుర్తుపట్టలేకపోయారట. వాక్యమైతే తెలిసిన వాళ్ళే, జరిగిందంతా కూడా తెలుసుకున్న వారే, చూసిన వారే. ఎందుకంటే పస్కా పండుగకి ఎక్కడ నుండో వాళ్ళు వచ్చారు, ఎంఐ గ్రామం నుండి వచ్చుంటారు. బహుశా ప్రభునది అంటారు, నువ్వు 3 రోజులు ఇక్కడ ఉంటున్నావు కదా, ఏంటయ్యా అని అడిగాడు ప్రభు. ఏంటి మీరు మాట్లాడుకునేది అంటే, మేము మాట్లాడుకుని నీకు తెలియదా, నువ్వు 3 రోజులు ఇక్కడే ఉంటున్నావు కదా, నీకు తెలీదా జరిగింది అని ప్రభునే మరలా వారు ఎదురు ప్రశ్నించినటువంటిది సంభాషణ తర్వాత ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. మనం చెప్పవలసింది ఏమిటంటే, యేసు తానే దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రావడమే కాకుండా వారితో కూడా నడిచాడు. వారి
సంభాషణ ఎరిగినటువంటి వాడు, వారి హృదయంతరంగం ఎరిగినటువంటి వాడు, వారు లేఖనాలను ఎరితిగా వారు నమ్మక ఉన్నారో ఎరిగినటువంటి వాడు కనుక అలాంటి వారు అలాంటి వారిని బలపరచాలి అనేటువంటి ఉద్దేశం చేత ప్రభువు ఆయనకు ఆయన బయలుపరచుకొనక వాక్యాన్ని మాట్లాడి వాక్యం ద్వారా వారిని బలపరిచి అప్పుడు ఆయనకు ఆయన కనబరుచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పునరుద్ధానుడు కాకమునుపు ఆయనకు తనకు తానే వెళ్ళి దీవెనలు కురమరించాడు. శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అంత యోగ్యత నాకు లేదు, నీవు నా ఇంటికి రావడానికి నేను అంత పాత్రులను కాను, అక్కడే ఉండి మాట మాత్రం సెలవేమో అని చెప్తాడు. కానీ ప్రభు నేను వస్తానని చెప్పి ప్రభు వెళుతూ ఉంటాడు. వెళ్ళి అక్కడ కార్యమును జరిగించాడు. ప్రభు తనకు తానే చొరవ, తనకు తానే ప్రమేయం. మన కష్టాలలో, మన యొక్క సంభాషణలో, మన ఆలోచనలో, మన యొక్క ప్రతి దిన కొనసాగుతున్నటువంటి జీవనంలో ఆయన ప్రమేయం అనేటువంటిది బహు అవసరం. నీ జీవితంలో ఆయన చొరవ అవసరం, నీ ప్రయాణంలో ఆయన ప్రమేయం అవసరం. అక్కడ కల్పించుకున్నాడు ప్రభు. వారి సంభాషణలో వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభువుతో కూడి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు లేఖన భాగాలను, పాత నిబంధన లేఖన భాగాలను ఎత్తి చూపించాడు. ఇంకా మీరు నమ్మకుండా ఎలాగుంటున్నారయ్యా అని చెప్పి వారిని సున్నితంగా గద్దించిన పరిస్థితులు ఎక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. అసలైనటువంటిది వారు తెలుసుకున్నారు. లేఖన భాగాలు నెరవేర్పే ఈ పునరుద్ధానం అనేది తెలుసుకున్నారు. బయటికి వెళ్ళి వారు చెప్పి ఉంటారు, తెలియజేస్తారు అందరికీ కూడా. మెండుగా నిండుగా మనందరికి కూడా అనుగ్రహిస్తాడు. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనిగాక. చిన్న ప్రార్థన. దయగల మా ప్రభు, పరిశుద్ధుడా స్తోత్రం నాయన. జీవము గల దేవుని వాక్యం, జీవము గల దేవుని మాటలు మా హృదయంలోనికి మేము అనుమతించి ఆహ్వానించి ఆ ప్రకారము నిర్వహించడానికి మా పట్ల కృప మీరు నిలబడి ప్రార్థించుదాము.